నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నిన్న కవిత ఏదైతే హరీష్ రావు పైన వ్యాఖ్యలు చేసిండో, సో దాంతో పాటు హరీష్ రావు నాకు ఫోన్ చేశాడు, కేసీఆర్ ను ఓడించమని చెప్పాడు అని చెప్పి వంటేరు ప్రతాప్ రెడ్డి అనే కాంగ్రెస్ నేత చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం మళ్ళీ వైరల్ అవుతున్నాయి. సో దానికి సంబంధించి మళ్ళీ కూడా అతను ఆ స్టేట్మెంట్ చేసినట్టు తెలిసింది. ఏదైతే గతంలో 2018లో ఎలక్షన్లు జరిగినప్పుడు హరీష్ రావు నాకు ఫోన్ చేశాడు, వేరే అన్నోన్ నెంబర్ నుంచి వెళ్ళి ఫోన్ చేసి, ఎలాగైనా సరే నువ్వు ఏదైతే కేసీఆర్ కు అపోనెంట్ గా నిలబడ్డావు కదా, నువ్వు ఎలా చేసి గెలవాలి, నీకు ఎలాంటి సపోర్ట్ కావాలని నేను ఇస్తా, ఆర్థికంగా కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా బలం కావాలన్నా కానీ నా తరపు నుంచి సపోర్ట్ నీకు ఉంటది, నువ్వు ఖచ్చితంగా కేసీఆర్ ను ఓడించు. ఎందుకంటే కేటీఆర్ నే హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో నేను గత 14 ఏళ్ళ నుంచి వెళ్ళి పార్టీలో పనిచేశాను, తెలంగాణ కోసం కావచ్చు పార్టీ కోసం కావచ్చు, కానీ నన్ను పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతుంది. సో అందుకోసమని నేను నీకు ఫోన్ చేస్తున్నాను, నువ్వు ఖచ్చితంగా అతన్ని ఓడించు. అతను ఓడిపోతే, ఒకవేళ కేసీఆర్ ఓడిపోతే మిగతా ఇక పార్టీ పగ్గాలంతా మన చేతుల్లో ఉంటే అంతా మనం చెప్పినట్టే నడుస్తుంది. సో ఇలా నాకు హరీష్ రావు ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పి ఈ వంటేరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇది గతంలో పెను దుమారాన్ని రేపాయి. సో దానికి సంబంధించి హరీష్ రావు కూడా స్పందించడం జరిగింది. అదంతా అసంబద్ధం, అసత్యం, అదంతా నేనేం మాట్లాడలేదు అని చెప్పి అటు హరీష్ రావు చెప్పడం జరిగింది. సో దీని గురించి అప్పుడు కేటీఆర్ గాని లేదంటే కేసీఆర్ గాని ఎలాంటి స్పందించలేదు. సో ఎలక్షన్ టైం కాబట్టి ఎవరు ఏదైనా మాట్లాడతారని మరి సైలెంట్ గా ఉన్నారా ఏందనేది తెలియదు. కాకపోతే సెకండ్ టర్మ్ లో మినిస్ట్రీలా హరీష్ రావుకు చోటు ఇవ్వలేదు. సో మరి ఈ విషయం తెలిసిందా లేకపోతే ఇంకేదన్నా ఆలోచించే వాళ్ళు ఇవ్వలేదా అనేది ప్రస్తుతం అంటే అప్పటి నుంచి ఒక ప్రశ్నగానే వెళ్ళింది. సో ఇలా దాని తర్వాత ఈటల రాజేందర్ సంబంధించినటువంటి కొన్ని ఎలిగేషన్స్ రావడం, ఆయన సైడ్కి వెళ్ళిపోవడం, తర్వాత ఇప్పుడు మళ్ళీ కవిత సేమ్ ఇదే కాళేశ్వరం విషయంలో అవకతవకలు జరిగాయి, దానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు చేయబట్టే కేసీఆర్ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అని వ్యాఖ్యలు చేయడం, డైరెక్ట్ గానే అటు సంతోష్ రావు ఇటు హరీష్ రావు సో వీళ్ళు చేయబట్టే సిబిఐ దాకా వెళ్ళింది ఈ విషయం. కేసీఆర్ ఒక గొప్ప వ్యక్తి, అతను తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడుతూ సరిగా తిండి కూడా తినకుండా రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తి. కాకపోతే ఈ కొంతమంది చుట్టూ చేరినటువంటి వ్యక్తుల వల్ల కేసీఆర్ కి ఇబ్బంది జరుగుతుంది. అందుకోసమే నేను మీడియా ముఖంగా వచ్చి ఈ విషయం ఇన్ని రోజులు పేరు చెప్పనప్పటికీ ఇప్పుడు బయటగా చెప్తున్నా అని చెప్పడం జరిగింది. సో ఈ వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఆమెను సస్పెండ్ కూడా చేశారు. కాకపోతే ఇప్పుడు ఏదైతే ఈ చర్చ మొదలైందో, సో ఆమె ఈ స్థాయిలో ఎలిగేషన్స్ వేయడం అంటే ఒక కుట్ర నడుస్తుంది దానివల్లే కేసీఆర్ ఇబ్బందులు పడుతుందని ఆమె చెప్పడం, తర్వాత ఈ వంటేరు ప్రతాప్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశాడో సో అప్పుడు చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు కూడా ఈ కుట్ర అప్పటి నుంచే మొదలైంది, నేను అప్పుడే చెప్పాను, కాకపోతే బీఆర్ఎస్ చెందినటువంటి నాయకులు ఎవరు పట్టించుకోలేరు, ఖచ్చితంగా అతని వెనుక కుట్ర జరుగుతుంది అని చెప్పి ఈ నేత చేయడం. సో ఇవి కవిత చేసినటువంటి ఏదైతే వాక్యాలు ఉన్నాయో, ఎలిగేషన్స్ ఉన్నాయో, సో వాటికి బలాన్ని చేకూర్చే విధంగా ఉన్నాయి. మరి కేసీఆర్ మాత్రం దీనికి భిన్నంగా ఆయన స్పందిస్తూ ఈమెనే సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇది ఈయన చేసినటువంటి ఎలిగేషన్ కావచ్చు, తర్వాత ఈమె చెప్పినట్టు వాక్యాలు కావచ్చు, అది ఎంతవరకు వాస్తవం అనేది పార్టీలో ఉన్న వాళ్ళే దాన్ని చర్చించుకొని దానికి సంబంధించినటువంటి నిజాలు తెలుసుకొని మరి హరీష్ రావు విషయంలో ఏంది సంగతి అనేది పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా దీని గురించి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ అంశాన్ని ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కూడా వాడుకునే ఆస్కారం ఉంటుంది. ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ లొసుగులు తెలుసుకొని దాని విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇటు అధికార పక్షంలో ఏం జరుగుతుందని తెలుసుకొని దాన్ని వాడుకునే విధంగా ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ అంశం ఇటు బీఆర్ఎస్ పార్టీని చిన్నాభిన్నం చేస్తూ అటు కాంగ్రెస్ కు చాలా వరకు ప్లస్ పాయింట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో మరి ఈ అంశాలను కాంగ్రెస్ వాళ్ళు ఎంతవరకు వాడుకుంటారు, మరి నిజంగానే హరీష్ రావు ఈ స్థాయిలో అతని పైన ఏదైనా ప్రయత్నాలు చేశాడా అనేది ముందు తేలినుంది. సో ఈ అంశం పైన ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కానీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.